గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం విజయారెడ్డి హస్బెండ్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, లాస్ట్ మాట మీతోని మాట్లాడింది అంటే మీరు మీ బర్త్డే 31st రోజు ఏదో సంథింగ్ అని తెలుసు. సో ఆ బిఫోర్ డేనే ఇదంతా జరిగిపోయింది సార్. మీరు మాట్లాడిన లాస్ట్ మాట 29 మాట్లాడాను. మాట్లాడింది లాస్ట్ మాట పిల్లల గురించి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాను అంతే. అంటే ఫర్దర్ గా ఎట్లా ఏంటి అనేది అది అమ్మాయి ఐఐటి చేపియాలనే తపన ఎక్కువ, దానికోసమే మాట్లాడా. ఇద్దరు డిస్కస్ చేసి ఫైనల్ డిసిషన్ ఎగ్జామ్ గట్టి రాపిచ్చాము. 26 రాసింది, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింది. బాబు అటాచ్మెంట్ ఎక్కువ పాప పాప ఎక్కువ ఉంటుంది, బాబు ఎటు ఉంటాడు. వాళ్ళకి ఏదైనా కావాలంటే డైరెక్ట్ అడిగేస్తాడు. బాబు అయితే అతనికి ఏదైనా తినబుద్ధి కాలేదు అనుకోండి, హాస్టల్లో అయినా ఎక్కడైనా డైరెక్ట్ నాకు కాల్ చేస్తాడు. డాడీ 100 కొట్టేసి 200 కొట్టు, ఫోన్పే చేయమని చెప్పేస్తాడు. నేను చేస్తాను. హాస్టల్లో కూడా వీళ్ళకు మాట్లాడే అంత వెసులుబాటు ఉండేదా? మీతో ఎంత ఫ్రీక్వెంట్లీ మాట్లాడుతుంది? లేదండి, బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు హాలిడేస్ కోసం ఇంటికి వచ్చాడు అనుకోండి, మమ్మీ దగ్గర అడగకపోయేది. ఏదైనా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఏదైనా తిరగాలనుకున్నా, ఏదైనా బయట ఏదైనా తినాలనుకున్నా కానీ ఎవరి ఫ్రెండ్స్ తోటనా నా నెంబరు అతనికి నోటెడ్. నాకు ఒకసారి ఫోన్ చేసి డాడీ నాకు డబ్బులు పంపి డాడీ అనేది. ఏంటిది నాన్న, ఏం కావాలి అంటే డబ్బులు కావాలి, ఇక్కడ బిర్యానీ తింటున్నాం ఫ్రెండ్స్ అని చెప్పేది. సరే ఎంత కావాలి అంటే 200 500 ఎంత అంటే సరే అప్పుడేం రేటు నేను పంపించాను. విజయారెడ్డి మీకు అంటే జనరల్లీ సార్ వీడియో కాల్స్ మాట్లాడడం వెరీ వెరీ కామన్ అయిపోయింది కదా సార్. ఇంత ఫ్రీక్వెంట్లీ వీడియో కాల్స్ లో మాట్లాడేది. పాప వచ్చినప్పుడు వీడియో కాల్, అమ్మాయికి ఎప్పుడు కొంచెం ఆఫీస్ బిజీ ఉండేది, ఈవినింగ్ మాట్లాడేది. వీడియో కాల్ మాట్లాడేది, ఆడియో కాల్ మాట్లాడేది. ఆమెకు అర్జెంట్ ఉంటే ఎమ్మటే కాల్ చేసేది. ఓకే, ఇప్పుడు అర్జెంట్ లేదు అంటే నేను కాల్ చేసేది. అట్లా నువ్వు నేను అనేది లేదు, ఎవరికి టైం కుదిరితే వాళ్ళు కాల్ చేసేది. సార్, ఇద్దరు పిల్లలు యాజ్ వెల్ యాజ్ మీరు సార్ ఒకటేసారి అంటే వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోవడం, మీరు దుబాయ్కి వెళ్ళిపోవడం, అదేమన్నా లోన్లీనెస్ కి కారణమైందా సార్? కావచ్చండి, 100% అదే అనుకుంటున్నాను నేనైతే. నాకు కన్ఫామ్గా నేను చెప్పలేకపోతున్నా కానీ ఉండొచ్చేమో, ఉంటే అతడు చెప్పలేదేమో అనిపిస్తుంది అంతే. వాళ్ళిద్దరు పిల్లలతో ఎక్కువ అటాచ్ ఉంటుంది కదా, సడన్ గా వాళ్ళు దూరం అయ్యే వరకు. లేడీస్ ఇన్ జనరలీ సార్ కొంచెం ఎవరైనా అది దట్టు హస్బెండ్ ఇంకెవరైనా చాలా దూరం ఉన్నప్పుడు ఏడుస్తూ మాట్లాడిన సందర్భాలు ఉంటాయి కదా సార్, అలా ఉండేది? ఏడవపోయేదండి అమ్మాయి, ఎప్పుడు ఏడ్చుకుంటే ఎప్పుడు మాట్లాడదు. నాకే ధైర్యం చెప్తుంది, నువ్వు బాగా చెయ్యి, అక్కడ వర్క్ చేసుకో, ఒక టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటా అనేది. నాకు ఎప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంది ఎప్పుడు ఇదే అడిగేది. నేను స్కూల్కి వెళ్ళావా, కాలేజ్కి వెళ్ళావా, పాప దగ్గర చూసి వచ్చావా, పాప దగ్గర చూసి వచ్చావా, ఇదే అడిగేది. ఎప్పుడు నా మైండ్ మొత్తం అక్కడనే తిరిగేది. ఏమున్నా కదా నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ లేకుండా నువ్వు వర్క్ చేసుకో అనేది. సార్, పిల్లల్ని ఏం చేద్దాం అనిపిస్తుంది సార్? అంటే ఇన్ ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకున్నారు? పాప ఐఐటి కంపల్సరీ చేపించాలనుకున్నాం. బాబు గిట్ట మినిమం ఐఐటి దిక్కే వెళ్దామని ఇద్దరిదే అనుకున్నాం. అమ్మాయి వైఫ్ ఎట్లయినా బీటెక్ ఐటీ కదా, ఆ ఫీల్డ్లోనే కొంచెం వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది లైఫ్లో అన్నట్టు అనుకున్నాం. సార్, ఆఫీస్లో స్ట్రెస్ ఏమైనా ఉందా సార్ మీ వైఫ్కి? అలా ఎప్పుడు అనిపించలేదండి, నాకు ఎప్పుడు చెప్పలేదు. ఏమో మరి జనరల్లీ అన్ని షేర్ చేస్తుంటుందా సార్? అంటే చాలా చిన్న చిన్న విషయాలు చాలా మందితో షేర్ చేసే వాళ్ళు కొంత మనస్తత్వం ఉంటది, కొంతమంది ఇది అవసరం లేదులే అని అట్లా స్కిప్ చేస్తుంది. మ్యాక్సిమం చేస్తుంది, ఏం దాచిపెట్టదు. 99% దాచిపెట్టదు. ఏదన్నా చిన్న పిల్లలతో చిన్న గొడవ చేసుకున్నా కానీ కొంచెం వినకున్నా కానీ ఎమ్మటే నాకు కాల్ చేసి చెప్తా.
ఆ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆ ర్యాప్ మాత్రం ఉంది. ఉంది 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 సార్ వాళ్ళ మదర్ అక్కడే ఉండేవాళ్ళు కదా, సో మీ మదర్ వాళ్ళు వెళ్ళడం చేయడం అది ఫ్రీక్వెంట్లీ అట్లా లేదండి, లేదు లేదు. ఇప్పుడు వాళ్ళ మదరు ఆమె నేనే ఆడ ఉండమని చెప్పాను అప్పట్లో. నేను ఉండాను. ఇక ఆమెకు మంచి చెడు అంతా వాళ్ళు చూసుకునేది. అమ్మ నాన్న అంటే ఇక్కడ ఉంటారు, వీళ్ళకే ఏజ్ అయిపోయింది, వీళ్ళకి చేతనైతలేదు. ఆమెకు వాళ్ళ నైట్ షిఫ్ట్ ఉందనుకోండి, కొంచెం వంట చేసి పెట్టడము లేకపోతే టీ చేసి పెట్టడము అని అత్తయ్య బాగా హెల్ప్ చేసింది. సార్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏమి లేవు అని అయితే తెలుసు సార్. సార్ ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి ఓన్లీ తన లోన్లీనెస్సే కారణమా అని అందరు మాట్లాడుతున్నారు సార్. యూ హ్యావ్ టు సే us. అంటే నిజంగా అది అయి ఉంటుందా? కావచ్చు అనుకుంటున్నానైతే. ఇంకా వేరే ప్రాబ్లం అయితే మాకైతే అంత పెద్దగా కనిపించలేదు నాకైతే. అంతా ఓకే, వెల్, సూపర్. సార్ కేసుకి సంబంధించిన అప్డేట్స్ మీకు అందుతున్నాయా సార్? అప్పుడు వచ్చారు, రైల్వే పోలీస్ వాళ్ళు వచ్చారు, అడిగారు వాళ్ళకి ఏమేం కావాలి అనుకున్నది అని అడిగి వెళ్ళి తీసుకెళ్ళారు. ఇక నాకు ఈ మైండ్ లేదు తల్లి. నాకు ఏం అంటే ఏమైతుంది అన్నది ఇంతవరకు నాకు అర్థమవుతలేదు. 1 వీక్ అవుతుంది. అసలు ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకు ఈ మీ బర్త్డే రోజు తెలిసిందా? ఆ రోజు ఎవరు ఎవరు సార్? మీ మమ్మీ వాళ్ళు చెప్పారు? ఎవరు చెప్పారు? లేదండి, బొమ్మడిది చెప్పాడు, ఫోన్ చేశాడు వాళ్ళ బ్రదరు. ఫోన్ చేసి తొందర రా బావా అని అడిగాడు. సరే, నాకు అర్థం కాలేదు. మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఏదో బర్త్డే విషయం చెప్తాడేమని నేను అనుకున్నాను. తొందరగా రమ్మంటే నాకేం అర్థం కాల. ఏంటిది అన్నాను. బావా తొందరగా వచ్చేయి బావా. మళ్ళీ గట్టిగా అడిగాను, ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్పు, ఇలా టెన్షన్ పెట్టొద్దురా అంటే, లేదు బావా శాంతి చనిపోయింది అన్నాడు. అంతే, ఒకటే వర్డ్. అప్పుడే ఇక ఆడిన కూలిపోయాను. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అల్లుడు కోడలు గట్ట చనిపోయింది అని. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళిద్దరికి కూడా ఫోన్స్ ఉన్నాయా? పిల్లలిద్దరి దగ్గర కూడా లేవండి, హాస్టల్ ఉన్నప్పుడు అయ్యారు కదా, ఇంటికి వచ్చినప్పుడే మాట్లాడుతూ ఉంటారు. సార్ సూసైడ్ నోట్ తను రాసింది చూసారా సార్? నేను చూడలేదండి, చెప్పారు కానీ నేను చూడలేదు. నేను అసలు వచ్చి నుంచి నేను బయటకు వెళ్ళలేదు ఇంతవరకు. ఈ మన దాంట్లో ఇది ఉంటుంది కదా, వెళ్ళారు కదా, హౌస్ నుంచి బయటకు జరిగేది ఉండదు. సార్ మిస్టీరియస్ గా మారిపోయింది సార్. నిజంగా చిన్న క్లూ లేకుండా, అసలు ఏ ఆధారం లేకుండా ముగ్గురు ఎట్లా అనేదే సార్. మీ ఇద్దరు పిల్లలు కూడా కొంచెం మోటివేట్ చేయడము, అట్లా కాదు పప్ప ఇట్లా, అట్లా కాదు మమ్మీ ఇట్లా అని చెప్పిన సందర్భాలు ఉండే ఉంటాయి కదా సార్. అట్లా మాకెవరు చెప్పరు. మాతోటి కొట్లాడతారు. మా పాప నాతోటి చాలా ఫైటింగ్ చేసేది, అంటే కామెడీగా జోకులు అలా. అంతే. అబ్బాయి గట్ట అంతే, నాకు ఇది కావాలి డాడీ, నాకు బుల్లెట్ కావాలి, నాకు i4 కావాలి. పాప అయితే ఏం కోరుకున్నది కాదు. పాప వాళ్ళు వచ్చే డాడీ అంత దూరం ఎందుకు అని అన్న సందర్భాలు ఉన్నాయి సార్. మీ పిల్లలు వచ్చే డాడీ మిమ్మల్ని మిస్ అవుతున్నాం రండి అని అలా లేదు, వాళ్ళు బిజీ వాళ్ళు ఉండేది కదా. వాళ్ళకు నేను ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. మీరు చదువురండి, మీరు చదువుకోవాలి, మీరు బాగుండాలి, మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఎప్పుడు ఇదే చెప్తా ఉండేది నాకు. వాళ్ళు రా డాడీ అనే మాట రాక ముందే నేను వాళ్ళకి చెప్పేది, మీరు చదువుకోండి అమ్మా, మేము కష్టపడింది. సో వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుకుంటూ మీరున్నారు అంతే కదా సార్. చిన్న క్లూ కానీ అసలు ఏమి కానీ ఇప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో నేను మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునేదాకా వాళ్ళ గురించి ఆలోచించేది. వాళ్ళ ఫ్యూచర్. అందుకే కదా సార్ అంత దూరం. లాస్ట్ పిల్లలు ఏ రోజు మాట్లాడారు? పాప 27 మాట్లాడింది, అంతే. హాస్టల్కి వెళ్ళిపోయింది 28. అంతే. బాబు సంక్రాంతి హాలిడేస్లో మాట్లాడాడు. 30వ తారీఖున అసలు కాల్ రాలేదు మీకు అసలు? 30 రాలేదు తల్లి, 30 రాలేదు. 30 నేను కాల్ చేశాను, లిఫ్ట్ చేయలే. అది ఇండియా టైము
9 కావచ్చు, 8, 9 కావచ్చు రాత్రి సో 5. అప్పుడు ఆ స్టేషన్ లో ఉన్నారు కదా సార్? ఉందా మళ్ళీ హాస్టల్లో ఉన్నారా తెలియదు. ఆ టైంలో చేశాను నేను. మామూలుగా రోజు చేస్తూ ఉంటాను కదా ఈవినింగ్. అమ్మాయి కంపల్సరీ రోజు మాట్లాడేది. నాకు టైం ఒకరోజు దొరకనప్పుడు ఆమె అమ్మాయి అన్న ఫోన్ చేసేది. ఇద్దట్లో ఎవరైనా ఒకరు 1 డే తర్వాత 1 డే అన్న ఫోన్ చేసేది. మీరు అడిగినరా సార్? అంటే మీ అత్తయ్యని కానీ లేకపోతే మీ బామ్మర్దిని కానీ అడిగినరా అసలు ఏమైంది? అడిగానమ్మా, వాళ్ళకి రాగానే అదే కూర్చోబెట్టి అదే అడిగాను. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, ఏం లేదు బిడ్డ ఇట్లా. నేను ఆ రోజు శాంతి మా వైఫ్ ఫోన్ లేవటకపోతే మా అత్తయ్యకి కాల్ చేశాను. వెంటనే లేపి అమ్మ శాంతి ఇది ఫోన్ లేవట్లేదు అంటే, లేదయ్యా ఆఫీస్కి వెళ్ళింది అన్నది. ఆఫీస్కి వెళ్ళాక నేను కాల్ చేయను, ఎందుకంటే అమ్మాయి కొంచెం బిజీలో ఉంటుంది. ఆమె ఒకసారి కాల్ చేసి చూసుకొని ఆమె ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అప్పుడు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. వాళ్ళకు కూడా మాకు కూడా ఏం తెలియదు అని చెప్పారు. వాళ్ళకి తెలియదు. సార్ ఆల్రెడీ ఒక హౌస్ ఉంది, ఇంకో హౌస్ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది అని అన్నారు సార్. అదేమన్నా స్ట్రెస్ ఉందా సార్? లేదండి లేదు. మేము మాది చిన్నచెర్ల ఓన్ హౌస్ ఉందండి. మళ్ళీ ఇది హౌస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేద్దామని ఒకటి ఆలోచన ఉండేది. దానివల్ల ఏం లేదండి, అమ్మాయి చూసుకుంటుంది, అమ్మాయి చూసుకుంటుంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. పదే నాకు తెలిసి పోలీసు వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, మీకు ఎవరికి మేము ఏదైనా అనుమానం ఉందా ఇట్లాంటివి అడుగుతుంటారు కదా జనరల్. అదేనా నాకు అదే అడుగుతారు. అదే నాకు ఈ వచ్చిన వాళ్ళతోటి ఇదంతా చెప్తాడు. పెయిన్ఫుల్ బాగా ఉందమ్మా, చాలా పెయిన్గా ఉంది. వాళ్ళు కళ్ళ ముందే కనపడుతున్నారు అంతా. ఇలా లేరు అనే మాట నేను తట్టుకోలేదు. చూపెట్టారు వాళ్ళు వచ్చి చూపెట్టారు. నేను అడిగాను, రైల్వే పోలీస్ వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చినప్పుడు అడిగితే చూపెట్టారు. వీళ్ళకి తెలియదు అనుకుంటున్నాను, పిల్లలకు తెలిస్తే మాత్రం అబ్బాయి ఎట్లయినా వాళ్ళ మమ్మీని సేవ్ చేస్తేమో అనుకుంటాను. కొంచెం యాక్టివ్ అట్లా ఉంటుండేనా సార్ అబ్బాయి? చాలా యాక్టివ్ అబ్బాయి. ఆయన అప్పటికీ కొంచెం అక్కడక్కడ సీసీ కెమెరాస్ లో అటు ఇటు చూస్తున్నాడు సార్, మీరు చూసారా? ఎంత గమనించలేదమ్మా నేను, కానీ అబ్బాయి కంపల్సరీ కాపాడు వాళ్ళని. తెలియకుండానే ఇదైపోయింది అనుకుంటున్నారా సార్? నేను అనుకుంటున్నాను, అలానే అనుకుంటున్నాను. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఏమీ చెప్పకుండా ఇట్లా ఇదైపోయిందేమో అని. మిస్టేకన్లీ ఏమైనా జరుగుంటుందా సార్? మరి తెలియదమ్మా, అది నాకేం అర్థం కాలేదు. ఆ సీసీ ఫోటోలు చూసినప్పుడే ఎందుకు ఇక్కడ దాకా వెళ్ళారు ఏంది అనేది నాకేం అర్థం కాలేదు. అంతే. ఇంటి నుంచి చెర్లపల్లి కొంచెం దూరమే సార్ నిజం చెప్పాలంటే. దూరమే కదా సార్? ఓకే, ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు, కానీ దగ్గరనే మనకు 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్. మీరు ఎవరికి అడగలేదా సార్? అంటే పోలీస్ వాళ్ళని ఏం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అని ఏం కనుక్కునే ప్రయత్నం చేయలేదా సార్? కేసు ఎక్కడి వరకు? చేశాను, వాళ్ళు ఫర్దర్ చేస్తున్నాం అన్నారు. అది వాళ్ళ మీద ఆ నమ్మకంతో ఊకున్నానమ్మా. ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనేది ఏం అర్థమవుతలేదు. ఒక మైండ్ ఆబ్సెంట్లోనే ఉన్నాను. అసలు ఇది నిజం జరగవచ్చా లేకపోతే ఇది అవద్దమా, మళ్ళీ వస్తారా వాళ్ళు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.